హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కృష్ణా నది యొక్క ఉపనదుల గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం గోదావరి నది యొక్క ఉపనదుల గురించి కోడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకున్నాం కదా. ఈరోజు అదేవిధంగా కృష్ణా నది యొక్క ఉపనదుల గురించి కోడ్ ద్వారా నేర్చుకుందాము. ఇక్కడ కోడ్ వచ్చేసి భీముడు మొండితనంతో ధూపాంప కొయ్యగ సుమతి. భీముడు మొండితనంతో ధూపాంప కొయ్యగ సుమతి. ఇదొక కోడ్ అండి. ఇక్కడ ఈ ఉపనదులను గుర్తుంచుకోవడానికి ఇంకొక చిన్న స్టోరీ కూడా ఉందండి. ఆ స్టోరీ కూడా ఒకసారి చూసిన తర్వాత మనము కృష్ణానది యొక్క ఉపనదుల గురించి నేర్చుకుందాము. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఒకసారి చూడండి. మలప్రభ, ఘటప్రభ, పాలేరు, భీముడు. మలప్రభ, ఘటప్రభ, పాలేరు, భీముడు వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అండి. ఈ ఫ్రెండ్స్ కలిసి తుంగ ఏర్లను కోయడానికి మూసీలో మునుగుతూ దిండికి వెళ్తుండగా పంచగంగ, దూద్గంగలు వర్ణరహితంగా దర్శనమిచ్చాయి. మళ్ళొకసారి చూడండి. మలప్రభ, ఘటప్రభ, పాలేరు, భీముడు కలిసి తుంగ ఏర్లను కోయడానికి మూసీలో మునుగుతూ దిండికి వెళ్తుండగా పంచగంగ, దూద్గంగలు వర్ణరహితంగా దర్శనమిచ్చాయి. ఇక్కడ ఒక్కొక్క పదం వచ్చేసి మనకు ఒక్కొక్క ఉపనది గురించి తెలుపుతుందండి. ఒకసారి ఆ పదాలను చూడండి. ఫస్ట్ పదం వచ్చేసి మలప్రభ. ఇక్కడ మలప్రభ అనేది కృష్ణానది యొక్క ఉపనది అండి, మలప్రభనే. నెక్స్ట్ ఘటప్రభ, ఇది కూడా ఉపనది, ఘటప్రభ. నెక్స్ట్ పాలేరు, పాలేరు కూడా ఉపనది అండి. నెక్స్ట్ భీముడు, భీముడులో భీమా అని తీసుకోబడిందండి. ఇక్కడ భీమా అనేది కృష్ణానది యొక్క ఉపనది. నెక్స్ట్ తుంగ, నెక్స్ట్ తుంగ, తుంగ అనగా ఇక్కడ తుంగభద్ర. నెక్స్ట్ ఏర్ల, ఏర్ల అనగా ఇక్కడ ఏర్లాని. నెక్స్ట్ కోయ, కోయ అనేది కొయానా, కొయానా అనే ఉపనది. నెక్స్ట్ మూసి, మూసి అండి. నెక్స్ట్ మునుగుతు అని ఉంది కదా, ఇక్కడ మునుగుతు అని ఇక్కడ రాసుకున్నాం కదా. మునుగుతు అంటే మున్నేరు, మును అని తీసుకున్నానండి ఇక్కడ, మున్నేరు. నెక్స్ట్ దిండి, దిండిలో డిండి. నెక్స్ట్ పంచగంగ, పంచగంగ. నెక్స్ట్ దూద్గంగ, దూద్గంగ. నెక్స్ట్ వర్ణ, వర్ణ కూడా కృష్ణానది యొక్క ఉపనది అండి, వర్ణ. ఇక్కడ ఈ ఉపనదులలో అతిపెద్ద ఉపనది ఏంటంటే తుంగభద్ర అండి. కృష్ణానది ఉపనదులలో అతిపెద్ద ఉపనది ఏంటండి, తుంగభద్ర. ఇందులోనే ఇంకొకటి వచ్చేసి డిండికి మరొక పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే మీనాంబరం. దిండికి మరొక పేరు మీనాంబరం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా ఈ స్టోరీ ద్వారా మనము కృష్ణానది యొక్క ఉపనదులను గుర్తుంచుకోవచ్చండి. ఇక్కడ ఇంకొక కోడ్ కూడా ఉంది కదా అండి. స్టోరీ గుర్తుంచుకోవడం కష్టం అనిపిస్తే ఈ కోడ్ చూడండి ఒకసారి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. భీముడు మొండితనంతో ధూపాంప కొయ్యగ సుమతి. భీముడు మొండితనంతో ధూపాంప కొయ్యగ సుమతి. ఈ కోడ్లో వచ్చేసి ఒక్కొక్క లెటర్ వచ్చేసి ఒక్కొక్క ఉపనదిని తెలియజేస్తుందండి. ఆల్రెడీ మనం ఉపనదులు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చేసి బి, బి అంటే భీమా, బి అంటే భీమా. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ము, ము అంటే మూసి, ము అంటే మూసి. నెక్స్ట్ ఇక్కడ డు పైన ఏం లేదండి. నెక్స్ట్ మో అంటే ఇక్కడ మోని మున్నేరుగా తీసుకోబడింది, మున్నేరు. నెక్స్ట్ డి అంటే డిండి. నెక్స్ట్ దు, దు అంటే ఇక్కడ దూద్గంగ. నెక్స్ట్ పం, పం అంటే పంచగంగ, పం అంటే పంచగంగ. నెక్స్ట్ పా అంటే పాలేరు, పా అంటే పాలేరు. నెక్స్ట్ కో అంటే కొయానా, కో అంటే కొయానా. నెక్స్ట్ గా అనగా ఘటప్రభ, గా అనగా ఘటప్రభ. నెక్స్ట్ సుమతిలో సు లేదండి. మా అంటే మలప్రభ, మా అంటే మలప్రభ. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి తా, తి అంటే తుంగభద్ర, తి అంటే తుంగభద్రగా తీసుకోబడిందండి. ఈ విధంగా కోడ్ ద్వారా కానీ ఈ స్టోరీ ద్వారా కానీ కృష్ణానది ఉపనదులను ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. ఎలా అడిగినా కూడా క్వశ్చన్ మీరు అస్సలకి కన్ఫ్యూజ్ అవ్వరు. ఈ రెండిట్లో ఏది గుర్తుంచుకున్నా పర్లేదు. ఒకసారి కోడ్ అయితే సరిగ్గా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.